మనకి దేవుడు స్వేచ్ఛా చిత్తాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆది నుంచి కూడా భూమి మీద ఉన్నటువంటి మానవులందరినీ ఆయన సృజిస్తూ వారి ఇష్టమైన దాన్ని చేయడానికి దేవుడు స్వేచ్ఛా చిత్తం అంటే ఏంటి? వారు ఏది ఇష్టమని అనుకుంటారో, ఏదైతే వారు ఉద్దేశిస్తారో దాన్ని వారు జరిగించడానికి దేవుడు స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు. అంటే ఏ వ్యక్తిని దేవుడు బంధించట్లేదు. మనం దేవదూతలు లాంటి వాళ్ళం కాదు. దేవుడు ప్రత్యేకంగా భూమి మీద ఉన్నటువంటి వారిని ఆయన సృజించి వానికి స్వేచ్ఛనిచ్చాడు భూమి మీద. అంటే మనిషి తనకు తనగా ఆలోచన చేసుకుని ఏది కరెక్టో ఏది చెడో చూజ్ చేసుకోవడానికి దేవుడు భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ఫ్రీడమ్ ఇచ్చాడు. వాస్తవానికి మనలందరినీ సృజించినటువంటి దేవుడు ఆయన తనకిష్టమైంది చేస్తూ ఉంటాడు. అలాగే భూమి మీద ఉన్నటువంటి మానవులను కూడా తన ఇష్టానుసారంగా, అంటే మానవుడు తనకు తానుగా ఆలోచన చేసి తనకి ఏది మంచిది అనిపిస్తుందో అది చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చేసాడు ప్రతి మానవునికి. అందువల్లనే చూడండి, మనుషులు ఈ రోజున దేవుడు నమ్ముకున్నామని అనుకున్న వాళ్ళే అనేక మంది దుర్మార్గంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. చెడ్డదారిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. చెడుగా బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు. కారణం ఏంటి? దేవుడు నమ్ముకుని కూడా ఇంకా ఎందుకు వాడు అలా అలాగూ చెడులో బ్రతుకుతూ ఉన్నాడు, అక్రమంగా బ్రతుకుతూ ఉన్నాడు అని కొందరు విషయంలో మనం చూస్తే దేవుడు భూమి మీద ఒక వ్యక్తిని బంధించట్లా, అలాగూ ఫ్రీడమ్ ఇచ్చాడు. కాబట్టే అనేక మంది చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారు. వాస్తవానికి మంచిని గుర్తించలేకపోతూ ఉన్నారు. దేవుడు ఫ్రీడమ్ ఇచ్చి ఏం చేశాడు? ఆయన ఏది మంచో తెలియపరుస్తూ ఉంటాడు. మానవులందరికీ ఫ్రీడమ్ ఇచ్చి స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చి ఏది మంచో తెలియపరుస్తూ ఉంటాడు. నువ్వు మంచిని పట్టుకుంటావో లేకపోతే లోకంలో ఉన్నటువంటి చెడును అనుసరించి బ్రతుకుతావో అది నీ ఇష్టం. నీ ఇష్టానికి విడిచిపెట్టాడు. అదే ఫ్రీ విల్. చూడండి, కీర్తన గ్రంథం 115:3 మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, తనకి ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయించున్నాడు. ఆయనకి ఏది ఇష్టమో ఆయన చేయించు ఉన్నాడు. అంటే ఆయన చిత్తం, ఆయన ఇష్టం ఏదో ఆయన చేస్తూ ఉన్నాడు. 135వ కీర్తన 6వ ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి అందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 11-12 ఉన్నాయి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అంటే దేవుడు ఏదైతే ఇష్టపడతాడో, దేవుడు ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో అదే జరిగిస్తూ ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఇష్టం ఏమై ఉందో అది జరిగిస్తున్నటువంటి పరలోకపు తండ్రి ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు. అంటే దేవుడు తన స్వభావాన్ని మార్చుకోడు. ఆయన న్యాయవంతుడిగా ఉంటాడు, న్యాయమే జరిగిస్తాడు. ఆయన అబద్ధం మాట్లాడు, ఆయన సత్యవంతుడు.
ఆయన దుర్నీతి ఆయనలో కనపడదు, ఆయన నీతిమంతుడు. అంటే ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏ కార్యము చేయుడు. ఆయన స్వభావానికి అనుగుణంగా సమస్త కార్యములను జరిగిస్తూ ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. పరలోకమందున దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు. అందువలన ఆయన స్వభావం ఏమై ఉందో ఆయన చిత్తము దానికి అనుగుణంగా ఉంటది. అర్థమవుతుందా? ఆయనకి ఇష్టమైనది, ఆయన స్వభావాన్ని మీరు ఆయన ఏమి చేయడు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సైతము మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటూ ఉన్నాడు ఆయన? మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం, ఇలాగూ ప్రార్థన చేయమని చెబుతూ ఈ మాట అంటూ ఉన్నాడు. ఏమన్నాడు? కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. గుర్తుపెట్టుకోండి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. చాలండి, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు. పరలోకంలో ఎవరి చిత్తం? దేవుని ఇష్టమే జరుగుతోంది. భూమి మీద కూడా తనకి ఇష్టమైనదంతా జరిగిస్తూ ఉన్నాడు పరలోకపు తండ్రి. అర్థమవుతుందా? అంటే దేవునికి ఏముంది? స్వయంగా తన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకుంటూ ఉంటాడు. స్వేచ్ఛా చిత్తం, ఆయన మీద అధికారం ఎవరు లేరు. అంటే ఎవరి చేత కూడా దేవుడు రూల్ చేయబడ్డాడు. దేవుడే స్వయంగా తన చిత్తాన్ని అంతటినీ జరిగిస్తూ ఉన్నాడు, తనకి ఇచ్చ వచ్చినట్లుగా జరిగిస్తూ ఉన్నాడు. అయితే భూమి మీద మానవుని సృజించినటువంటి మానవునికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏ వ్యక్తిని అయితే ఆయన సృజిస్తూ ఉన్నాడో, లేకపోతే భూమి మీద సృజించిన వాళ్ళందరికీ ఆయన ఏం చేస్తున్నాడంటే స్వయం చిత్తాన్ని చేసుకునే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన ఎలాగూ తన ఇష్టాన్ని జరిగిస్తాడో భూమి మీద ఉన్నటువంటి వారు కూడా ఏం చేయొచ్చు? తన ఇష్టాన్ని జరిగించవచ్చు. నువ్వు చెడుని ఇష్టపడ్డావు అనుకో, నువ్వు చేతంటే అడ్డురాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? నువ్వు మంచి చేయాలనుకున్నావు అనుకో, చేతంటే దేవుడు అడ్డు అన్నాడు. కానీ మన కళ్ళ ముందు ఆ రెండు ఉంటాయి. పరలోకముందున్న దేవుడు మన కళ్ళ ముందు మంచి ఉంచాడు, ఇంకేముంది? చెడు కూడా ఉంది లోకంలో. ఇప్పుడు నువ్వు కావాలని చెడు చేస్తూ ఉంటే దేవుడు అడ్డుపడ్డు. అంటే ఏముంది? మనకి ఫ్రీడమ్ ఉంది, బంధించలా దేవుడు. మన దేవుడు నిన్ను దేవుడు ఎవరో తెలుసుకోమని గ్రంథం చెబుతుంది. అంత మాత్రాన్ని నిన్ను బంధించడు. నిన్ను బంధించేసి చూడండి, చాలా మనం వింటూ ఉంటాం లోకంలో. ఏమని వింటూ ఉంటాం? బలవంతంగా మత మార్పులు చేస్తున్నారండి కదా. ఈ మాటలు వింటూ ఉన్నాం కదా, చాలా బాధ కలుగుతూ ఉంటుంది. వాస్తవానికి గ్రంథం తెలిసిన వాడు ఎవరు కూడా బలవంతం చేయకూడదు. అలా చేస్తూ ఉంటే ఆ బలవంతంగా వచ్చిన వాడు ఒక క్షణం కూడా ఉండడు. అందువలన మనకి ఏం అర్థం కావాలి అంటే, పరలోకపు దేవుడే భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని ఆయన సృజిస్తున్నప్పటికీ, ఆయన సృజిస్తున్నాడు అనుకోండి, సమస్త అధికారం ఎవరికి ఉంటుంది? ఎవరైతే భూమి మీద సృజిస్తున్నారో మనల్ని, ఆయనకేముంటుంది? మన మీద సర్వ హక్కులు ఉంటాయి. అయినప్పటికీ ఆయన బలవంతం చేయడు. మరి ఈనాడు బలవంతం చేయడానికి మనం ఎవరు? దేవుడు బలవంతం చేయడు. భక్తి పరులను కూడా మన గ్రంథంలో చూస్తే దేవుడు బలవంతం చేయడు మనుషుల్ని. అలాగే భక్తి పరులు కూడా ఎవరు మరొకరిని బలవంతం చేసిన వారు కనపడరు.
చెబుతాడంతే దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఏం చెప్తాడు? తన ఆజ్ఞలు చెప్తాడు. నువ్వు ఇలా బ్రతికితే నీ పరిస్థితి ఇలా ఉంటది, అలా కదా నా మాట వినలేదు అనుకో పరిస్థితి ఇలా ఉంటది అని చెబుతాడంతే. నువ్వు అసలు అటు చేయడానికి లేదని ఇలా చేయి పట్టుకుని దేవుడు నువ్వు పాపం చేయడానికి వెళ్తా ఉంటే ఆయన ఆపడం. మనకి దేవుడు స్వేచ్ఛా చిత్తాన్ని ఇస్తేనే తీర్పు తీర్చడానికి అధికారం ఉంటది, అవును కదా? మనకి ఫ్రీడమ్ ఇచ్చి, మంచి చెడు ఉన్నాయి లోకంలో, ఫ్రీడమ్ ఇచ్చాడు. ఫ్రీడమ్ ఇచ్చినటువంటి దేవుడు తీర్పు తీర్చడానికి అవకాశం ఉంటుంది ఆయనకి. మనకి ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఆయన ఏం తీర్పు తీరుస్తాడు? మనకి ఏదైనా మంచి అయినా చెడైనా మనం చూజ్ చేసుకునే అవకాశాన్ని ఈ లోకంలో బ్రతుకుతుండగానే మనకి దేవుడు అనుగ్రహిస్తే రేపొద్దున ఆయన తీర్పు తీర్చడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా దేవదూతలు లాంటి వాళ్ళం కాదు మనం, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు లాంటి వాళ్ళం మనం కాదు. మనకి ఫ్రీడమ్ ఉంది భూమి మీద. నువ్వు ఏదైనా చూజ్ చేసుకో, ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైనా, ఎనీథింగ్. దేవుడు ఏ వ్యక్తిని బలవంత పెట్టాడు, కానీ కమాండ్ చేస్తాడు. నువ్వు ఇలా చేస్తే పరిస్థితుల్లో ఉంటావు, ఇలా చేస్తే నా దగ్గర ఉంటావు, ఇలా చేస్తే నరకంలో ఉంటావు అనే విషయాన్ని మాత్రం చెప్తాడు. చూడండి, మొట్టమొదటిగా ఆది నుంచి కూడా మనం ఆలోచన చేస్తే దేవుడు భూమి మీద మనుషుల్ని సృజిస్తూ ఏ వ్యక్తిని కూడా బలవంతం చేయట్లేదు. వారికి ఫ్రీడమ్ ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. అలాగే దేవుని పిల్లలు భక్తుపరులైనటువంటి వారు కూడా ఏ సోదరుని కానీ సోదరులను కానీ ఎవరిని కూడా వారు కూడా బలవంతం చేయట్లేదు. వారు కూడా ఫ్రీ విల్ ఇస్తున్నారు. దేవుని మాటగా వారు చెప్పేటప్పుడు దేవుడు చెప్తాడు, ఆ మాటల్లో ఫ్రీ విల్ ఉంటుంది. రెండు, దేవుని పిల్లలు కూడా ప్రవక్తలు కానీ భక్తిపరులైనటువంటి వారు కానీ దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు వారు కూడా అక్కడ ఉన్నటువంటి వారిని, అంటే ఎవరైతే వింటూ ఉన్నారో వారి మాటలు, వారిని బలవంతం చేయడం కానీ ఫోర్స్ చేయడం కానీ జరగదు. మీ ఇష్టం, తేల్చుకోండి. మీరు మంచిగా బతుకుతారు, ఇది లేదంటే మీ ఇష్టం అని భక్తిపరులు కూడా అలాగే మాట్లాడేవారు. కారణం ఏంటంటే బలవంతం పెట్టి ఏ వ్యక్తిని కూడా ఒక చోట మనం కూర్చోబెట్టలేం. గుర్తుపెట్టుకోండి, అంతేనా? బలవంతంగా వచ్చాడు అనుకోండి, ఎన్నాళ్ళు ఉంటాడు? అదే హృదయపూర్వకంగా వచ్చాడు అనుకోండి, ఉండే అవకాశం ఉంది. అందువలన అన్యులనైనా ఈనాడు మనం బలవంత పెట్టే కార్యక్రమాలు చేయకూడదు, అది కుదరదు. దేవుడే ఫ్రీడమ్ ఇస్తూ ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రతి ఒక్కరికి సత్యం చెప్పే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. మొదటి నుంచి చూసుకుందాం. చూడండి, ఆది మానవునికి దేవుడు తనకిష్టమైనది చేయనట్లు విడిచిపెట్టేశాడు. ఏంటంటే ఫ్రీ విల్ ఇచ్చాడు. చూద్దాం, ఆది కాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ఏమన్నాడైనా? ఆదాము ఎదుర్కోకుండా జీవవృక్ష ఫలాలను ఉన్నాయి, అలాగే మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్ష ఫలాలు ఉన్నాయి, రెండు ఉన్నాయి. కానీ జీవవృక్ష ఫలాలు తీసుకుంటే నువ్వు నిత్యం జీవిస్తావు, మంచి చెడులు తెలివితేటలు ఇచ్చే వృక్ష ఫలాలను తింటే నువ్వు చస్తావు. అదే కదా అన్నాడైనా, తిను దినమున నిరభ్యంతరంగా నిశ్చయముగా నీవు చచ్చెదవు అన్నాడు. చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. అంటే ఏమిచ్చాడు? బలవంతం చేయట్లా. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తిని కూడా బలవంతం చేయడు. మొట్టమొదటి ఆదాము దగ్గర నుంచి అదే పరిస్థితి. నువ్వేదైనా చూజ్ చేసుకోవచ్చు. అంటే ఫ్రీ విల్ ఇచ్చాడు. అంటే ఆదాము చూడు బంధించాడు ఆయన. ఏదైనా తోటలో పెట్టాడు, ఆ తోట ఎదుగోకుండా మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్ష ఫలాలు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. నువ్వేదైనా సరే నిర్భయంతరంగా తినొచ్చు. కానీ ఆ ఫలాలు తిన్నావంటే
నిశ్చయముగా చచ్చిపోతావు, జాగ్రత్త. దేవుని ఆజ్ఞ మాత్రం అని చెప్తాడు ప్రతిసారి. అంటే ఆదాము స్వతంత్ర జీవి, స్వయం చిత్తం కలిగినటువంటి వాడు, ఫ్రీ విల్ కలిగినటువంటి వాడు. అతనికి ఇష్టం వచ్చినట్లుగా ఏం చేయొచ్చు, బ్రతకవచ్చు. అందువలన ఆదాము ఆ పండు తింటూ ఉన్నప్పుడు, నిజంగా పండు తింటే చస్తావని ఎవరు తెలుసు? దేవుడు తెలుసా తెలీదా? మానవుణ్ణి సృజించినటువంటి ఆయన ఇప్పుడు తింటాకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు అడ్డు రాలా? దేవుడు అడ్డొచ్చాడా? అడ్డు రావచ్చు కదా, ఏ ఇబ్బంది ఉండదు. మొట్టమొదటి ఆదాము అవ్వలు వారు మంచి చెడులు తెలివితేటలు ఇచ్చి వృక్ష ఫలాన్ని తింటూ ఉన్నప్పుడు దేవుడు అడ్డుపడవచ్చు కదా. నేను చెప్పాను కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అనొచ్చు కదా. అనొచ్చు అనకూడదా? అనొచ్చు, కానీ అండు. అంటే చెబుతాడు ఆయన, నువ్వు చేస్తానంటే, చెడు చేస్తానంటే ఆయన అడ్డు రాడు. దాని పర్యవసానం చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు తప్పు చేస్తే, నువ్వు మిస్టేక్ చేస్తే, పాపం చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్తాడు, కమాండ్ చేస్తాడు, ఆజ్ఞ ఉంటుంది. అలాగే ఈనాడు మనసాక్షి కూడా మనకు చెప్తూ ఉంటుంది ఏది మంచో ఏది చెడో. అయినప్పటికీ మనిషి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు భూమి మీద. దాన్ని ఏమన్నారంటే ఫ్రీ విల్. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముకి దేవుడు అది అనుగ్రహించాడు. కానీ మంచి చెడులు చస్తావని అంటే అది తినటానికి వెళ్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు అడ్డుపడ్డా. ఆదికాండం 3:1 నుంచి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇవన్నీ చూస్తున్నాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పేసిన తర్వాత, ఆజ్ఞాపించిన తర్వాత అడ్డు రాకూడదా అని అడుగుతున్నాను నేను. రాడైనా. ఇది మనకు అర్థం కావాలి. ఈనాడు రాంగ్ నిర్ణయాలు తీసేసుకుంటాం. ఏమండి, దేవుని వాక్యం ఏది చెప్పట్లేదో అది తీసేసుకుని ఏది చెడు అయితే నువ్వు అడ్డగించయ్యా, మిస్టేక్ అయితే నువ్వు అడ్డగించయ్యా. ఏంటి చూజ్ చేసుకునేది నువ్వు? మళ్ళీ అంటాడు ఏది మంచో తెలియపరిచయ్యా. ప్రార్థన ఏది మంచో నిర్ణయాలు జరిగిపోతాయి. మీకు అర్థమవుతున్న విషయం. దేవుడు ఏది మంచో ఏది చెడో వాక్యానుసారంగా వెల్లడి చేస్తాడు. ఈనాడు వెల్లడి చేసిన ఆయన నువ్వు తప్పు చేస్తూ ఉంటే ఆయన అడ్డుపడ్డు. నీకు స్వేచ్ఛా చిత్తం ఉంది, అప్పుడే కదా ఆయన తీర్పు తీర్చగలడు. అర్థమవుతుందా? స్వేచ్ఛా చిత్తం మనిషికి ఇవ్వకుండా తీర్పు ఏం తీరుస్తాడు ఆయన? తీర్పు దినా నిలబట్టుకుంటాడు. నీకు ఇష్టం వచ్చింది జరిగించడానికి నేను ఫ్రీడమ్ ఇచ్చాను భూమి మీద, నువ్వు మంచిని ఎందుకు ఎన్నుకోలేకపోయావు అని అడగడానికి ఆయన రైట్స్ ఉంటాయి రేపు.
అది బంధించాడు అనుకోండి, తీర్పు ఉండనే ఉండదు. ఎలాగా? బంధించిన దాంట్లో ఉంటాడు కాబట్టి, దేవదూతల వల్లే. అర్థమవుతుందా? ఇక్కడ ఆదాము అవ్వలు వారి ఇరుగురు ఏదైతే మంచి చెడులు తెలివితేటలనిచ్చే వృక్ష ఫలాలు ఉన్నాయో వారు సాతాను ద్వారా ప్రేరేపింపబడిన వారై తినటానికి వెళ్తూ ఉన్న దేవుడు అడ్డుపడలా. కారణం ఏంటంటే మనిషికి స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు అది మళ్ళీ లాక్కోడు. అందువలన వారు తమ సొంత చిత్తానికి వెళ్ళి ఏమైపోయారు? ఈ పండు తిను దినమున నిశ్చయంగా మీరు చచ్చెదరు. ఆత్మ సంబంధంగా వారు చనిపోయినటువంటి వారు అయ్యారు. అంటే దేవుని ఎదుట వారు ఏం చేశారు? పాపం చేశారు. దేవుడు అడ్డుపడలా. అదే విధంగా ప్రతి మానవుని ఎడల ఆయన జరిగిస్తూ ఉంటాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల నీకు నాకు భూమి మీద ఉన్నటువంటి వారందరికీ ఫ్రీడమ్ ఉంది. ఏది మంచో నువ్వు మంచిని ఎన్నుకుంటావా? ఎన్నుకో. చెడుని ఎన్నుకుంటావా? ఎన్నుకో. బలవంతం చేయడు. దాని పర్యవసానం ఏంటో చెప్తాడు. మంచిని ఎన్నుకుంటే పర్యవసానం ఇది, చెడుని ఎన్నుకుంటే పర్యవసానం ఇది. బలవంతం చేసే కార్యక్రమం ఉండదు. గాడ్ షుడ్ నాట్ ఫోర్స్ ఎనీబడి. ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకి ఇవ్వక ముందు అడుగుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి నిర్గమకాండం. వారు ఐగుప్తు నుంచి విడుదలయ్యారు, ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత సీనాయి కొండ దగ్గరికి వచ్చారు. సీనాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడు వారు ఐగుప్తు లాంటి జీవితం జీవించడానికి కుదరదు ఇంకా దేవునితో ప్రయాణం చేయాలంటే. అందువలన అక్కడ జీవితం కాకుండా వారు దేవుడు కోరుకున్నట్లుగా బ్రతకడానికి వారికి ధర్మశాస్త్రాన్ని వారికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలుకి ఏమి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు? ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి ఆయన ముందు సంప్రదింపులు చేస్తూ ఉన్నాడు. వింటున్నారా? సంప్రదింపులు చేస్తున్నారు. వాళ్ళకి నేను చెప్పినట్లుగా బ్రతుకుతారో లేదో అడుగు ముందు వెళ్ళి. ఎవరిని? మోషేకి చెప్తాడు. మధ్యవర్తి అనమాట ఆయన. మోషే ఏం చేస్తాడు? ఆ మోషే న్యాయాధిపతి, వారిని నడిపిస్తూ ఉన్నాడు. ప్రవక్త ఆయన వెళ్ళి, మోషే మీరు నేను చెప్పినట్లుగా బ్రతుకుతారు లేదో ముందు అడుగురా వెళ్ళి. అడగకుండా ఇవ్వడానికి ఇష్టపడట్ల దేవుడు. అంటే వాడి ఇష్టాన్ని ఏంటో తెలుసుకుని అప్పుడు నేను ఇస్తా. వాడు వద్దన్నాడు అనుకో, ఇక్కడతో ముగిసిపోద్ది, అయిపోద్ది. కానీ నాతో ట్రావెల్ చేయాలంటే, ఎవరైనా నాతో సహవాసంగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని పాటించాలి. వారు పాటిస్తారో లేదా, వారు నడుస్తారో లేదా అడుగు మోషే వెళ్ళి అని అన్నాడు. అంటే ఏంటి? మనిషికి ఒక ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టం ఏంటో కనుక్కో. నడుస్తారో లేదో అంటే ఏమిచ్చాడు? చూజ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు అన్నమాట. అది మాట్లాడుతున్నాడు. చూడండి 19వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సేనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సేనాయి అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీయులు వెడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసేదనో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటున్నాం మీరు చూచితిరి. కాగా మీరు జాగ్రత్త గుర్తు పెట్టుకుని 5వ వచనం, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.
సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఎవరు చెప్తున్నాడు? మోషేకి. ఇశ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే అని మోషే చెప్తున్నాడు అన్నమాట. మోషే ఇశ్రాయేలుతో నువ్వు పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా 7వ వచనం చూడండి. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. దేవుడు ఏం చెప్పాడు? మోషే ఏం చేశాడు? ఇశ్రాయేలుకి తెలియపరిచాడు. ఏం జరిగింది? అందుకు ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, అదే అండర్లైన్. యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. చాలండి. యెహోవా చెప్పినదంతయు మేము చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి అంటే ఏంటి? వారి ఇష్టాన్ని దేవుడు ముందుగా అడుగుతూ ఉన్నాడు. వారు ఇష్టపడరా? నువ్వు చెప్పే ముందుగా. నేను బలవంతం చేయట్లా, నేను ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలనుకుంటున్నా, కానీ ఇశ్రాయేలుని నేనేం చేయట్లేదు, బలవంతం చేయట్లా. వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది. వారిని తిరస్కరించవచ్చు, నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అర్థమవుతుందా? వారు రిజెక్ట్ చేసిన పర్వాలా, కానీ వారికి అందరికి తెలియపరచు అన్నప్పుడు అయ్యే విషయాల్ని, దేవుని ఆజ్ఞలను మీరు ఆయన నిబంధనను పట్టుకుని నడుస్తారా, మీరు జీవిస్తారా అని అడిగినప్పుడు వారు ఏమంటున్నారు? అందరూ కలిసి ఏమంటున్నారండి? 8వ వచనం. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. ఇశ్రాయేలు విషయంలో కూడా వారి ఇష్టం ఏంటో అడిగి వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ తర్వాత వారికి 10 ఆజ్ఞలను తెలియపరిచాడు. ఆ తర్వాత సివిల్ లాస్ ఇచ్చాడు, పౌర హక్కులు చట్టం మొత్తం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ మళ్ళీ అడుగుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి నిజానికి. బలవంతంగా రుద్దే కార్యక్రమం ఏమి ఉండదు. 24వ అధ్యాయం చూడండి ఒకసారి. 24వ అధ్యాయం 3వ వచనం. వారికి పౌర హక్కులు ఇచ్చిన తర్వాత ఇలా మాట్లాడుతున్నాడు. 24:3వ వచనం. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. అర్థమవుతుందా? ఏక శబ్దముతో ఇశ్రాయేలు అందరూ ఉత్తరం ఇచ్చారు. దేవుడు ఏం చెప్తాడో దాని ప్రకారం మేము చేస్తాం. ఆ పౌర హక్కులు, సివిల్ లాస్ అవన్నీ కూడా ఇచ్చిన తర్వాత వాటి ప్రకారం మేము బ్రతుకుతాం. మనుషుల యొక్క స్వేచ్ఛా చిత్తాన్ని హృదయపూర్వకంగా వారు ఏది ఇష్టపడుతూ ఉన్నారో దాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంతే తప్ప బలవంతం చేయట్లా. ఇప్పుడు 2వసారి ఏం చేశాడంటే రక్తాన్ని ప్రోక్షించి దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు మోషే. ఆ తర్వాత ఈ నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఇదంతా ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం 2వసారి అంటే ద్వితీయ ఉపదేశం 2వసారి ఉపదేశిస్తూ మోషే వారికి ఉపదేశిస్తూ చివరిగా కూడా ఇదే మాటలను చెప్తూ ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 10వ వచనం. చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును చూడండి ఏమున్నాయంటే మీ ఎదుట. ఈనాడు మనందరి ఎదుట కూడా ఉంది. ఏది జీవమో మనకు అనుగ్రహించబడింది, ఏది మరణానికి తీసుకెళ్తుందో మనకు తెలియపరచబడింది. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే మాట్లాడుతున్నాడు. 2వసారి ద్వితీయ ఉపదేశం 2వసారి కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? చూడుము నేడు నేను. ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు. మోషే చెప్తూ ఉన్నాడు, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములు యందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని
నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అంటే ఏంటి? నువ్వేం చేయొచ్చు? ఏది మేలుకరంగా ఉంటుందో, ఏది జీవాన్ని అనుగ్రహించబడుతుందో, ఏది చేస్తే నీకు జీవం వస్తుందో నువ్వు చేయొచ్చు. నో ప్రాబ్లం. నీకు ఇష్టమైంది చేయొచ్చు. అయితే ఇంకా చెప్తున్నాడు, అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. నువ్వు అలా చేస్తే నీకేమవుతుంది? ఆశీర్వాదం వస్తుంది. ఫ్రీ టు చూస్, నీకు ఫ్రీడమ్ ఉంది, నువ్వు చూస్ చేసుకోవచ్చు అని మాట్లాడుతూ ఉన్నాడు. 17 అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఎడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురనియో స్వాధీనపరుచుకున్నటకు యొర్దానును దాటపోవచ్చున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియచెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడు మోషే? ఏది మంచో చెబుతూ ఉన్నాడు, ఏది చెడో చెబుతూ ఉన్నాడు, ఏది జీవమో చెబుతూ ఉన్నాడు, ఏది మరణమో చెబుతూ ఉన్నాడు, ఏది నీకు మేలు జరుగుతుందో చెబుతూ ఉన్నాడు, ఏది నీకు కీడు జరుగుతుందో చెబుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే చూజ్ చేసుకోవాల్సింది ఎవరు? ఇశ్రాయేలీలు. ఇక్కడ ఈ సందర్భంలో ఎవరు? ఇశ్రాయేలీలు. మళ్ళీ అంటున్నాడు చూడండి 19 నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. జీవం మరణం నీ కళ్ళ ముందు పెడుతూ ఉన్నా. వాట్ ఎవర్ యూ చూస్, నువ్వేమి చూజ్ చేసుకుంటావో, నువ్వేది ఎన్నుకుంటావో, నువ్వేది చెడు చేయాలనుకున్నా చేసుకో, నీ ఇష్టం. అది శాపం మాత్రం వస్తుంది, జాగ్రత్త. అంటే ఏం చేస్తున్నాడు దేవుడు? బలవంతం చేస్తున్నాడా? నో, నెవర్. దేవుడు ఎప్పుడు ఎవరిని బలవంతం చేయడు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎవరిని ఏం చేయడైనా బలవంతం చేసే దేవుడు కాదు మన దేవుడు. బలవంతం చేసే దేవుడు కానే కాదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందువలన ఈ భక్తిపరుడు ఎవరైనా, మోషే భక్తిపరుడు. దేవుడు భూమి మీద ఉన్నటువంటి మానవులకి ఫ్రీడమ్ ఇస్తూ ఉన్నాడు, అదే చెప్పమంటూ ఉన్నాడు. భక్తిపరుడు ఏమైనా మారుస్తున్నాడా? మార్చట్లా. ఏ అంటే నీ హృదయపూర్వకంగా ఇష్టపడితేనే దాన్ని ఇష్టంగా చేయగలవు, అది మంచైనా చెడైనా. ఇప్పుడు చెడుని చేస్తున్నారంటే మనుషులు వారికి ఇష్టమయ్యే కదా, వారికి బాగా నచ్చే కదా. అర్థమవుతుందా మీకు? అసలు గ్రంథం లేనిది కూడా మీరు చేస్తున్నారయ్యా అంటే వారికి నచ్చే కదా చేస్తున్నారు. తీసేయచ్చు కదా దేవుడు ఒకేసారి. అరే మీరెందుకు అసలు అబద్ధ బోధలో ఉన్నారు, మీరందరూ రండి అని ఒక శాపమో లేకపోతే వారిని తీసేయచ్చు కదా. అసలు అబద్ధ బోధ లేకుండా చేయడైనా నీ ఇష్టం. కానీ దాని పర్యవసానం ఏంటో చెప్పేశాడు. మనుషులు కల్పించిన పద్ధతుల్లో ఉంటావా, నీ ఇష్టం అది. లేదు అపోస్తుల బోధలో ఉంటావా, నీ ఇష్టం అది. నీకు రైట్ ఉంది. రేపొద్దున తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం ఉంది. నువ్వు భూమి మీద నీ ఇష్టం వచ్చింది చేయడానికి నీకు అధికారం ఉంది. రేపొద్దున తీర్పు దినానా ఆయనకు అధికారం ఉంది. అది నువ్వు ఆలోచన చేస్తావో, నీ ఇష్టానుసారంగా ఉంటావో, అది ఎవరిష్టం. అది ఎవరిని బలవంతం చేయడు పరలోకమందున్న దేవుడు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక భక్తిపరుడు యెహోషువ. చూడండి, యెహోషువ కూడా అంటే దేవుడు బలవంతం చేయడు, భక్తిపరులైనటువంటి వారు కూడా మనుషుల్ని బలవంతం చేయరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు మేము కూడా ఎవరిని బలవంతం చేయం, అది రూల్. అది చేయకూడదు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 14-15 వచనాల్లో ఉన్నాయి. తీయండి, అందరూ చదువుదాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాని సేవించుడి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వింటున్నారా? మీరెవరు వింటలా? ప్లీజ్ అటెన్షన్. ఓకే, ఏమన్నాడు? ఇశ్రాయేల్ ప్రజలతో యెహోషువ ఏం చేశాడంటే కానాను స్వతంత్రించుకునేటట్లు చేసి, అంటే ఇశ్రాయేల్ ప్రజలందరిని నడిపించుకుని వెళ్ళి
ఇశ్రాయేల్ దేశాన్ని కానాను అంతకుముందు అక్కడ నివాసం చేస్తున్నటువంటి 7 జాతుల ప్రజలతో యుద్ధం చేసి జయించి ఆ దేశాన్ని పంచిపెట్టాడు. ఆ దేశాన్ని, కానాను దేశాన్ని ఇశ్రాయేళ్ల 12 గోత్రాలకి పంచిపెట్టాడు. పంచిపెట్టిన తర్వాత ఈయన ఇంకా ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. చివరి మాటలు అనమాట. ఇశ్రాయేల్కి ఏం చెప్తున్నాడు? చివరి మాటలు చెప్తున్నాడు. చివరి మాటలు చెప్తే ఏమంటున్నాడు చూడండి, 14 వచనం మళ్ళీ చదువుతున్నాను నేను. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగదోసి యెహోవాను సేవించండి. మళ్ళీ ఆ దారికి వెళ్ళొద్దు. మళ్ళీ మీ పితరులు ఏం చేశారో, దేవుడు పిలవక ముందు ఏం చేశాడో, లేదా ఐగుప్తులు మీరు ఏం చేశారో ఆ ప్రతిమల దగ్గరికి మీరు వెళ్ళొద్దు. 15 యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనిడి. ఎవరు కోరుకోవాలి? మీరు యెహోవాని సేవిస్తారా? లేదు మా పితరులు ప్రతిమలను పూజించారండి, వాటిని పూజిస్తారా? మీరు కోరుకోండి, మీకు స్వేచ్ఛ ఉంది. యెహోషువ కూడా వారెవరిని కూడా బంధించట్లా. అయితే ఒక మాట, మీరేం కోరుకుంటారో కోరుకోండి. మీకు జీవం కలిగిన దేవుడు కావాలా, లేకపోతే సృష్టి కావాలా, మీరు కోరుకోండి. మీరు ఎవరిని పూజించుకుంటారో పూజించుకోండి. కానీ నేను నా కుటుంబం మాత్రం ఏం చేస్తామో చూడండి. ఏమన్నాడు చూడండి 15. ఏమన్నాడు? అమోరీల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనిడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. అందువలన ఇప్పుడు ఇశ్రాయేలుకి, యెహోషువ ముందు ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరికీ ఏమిచ్చాడు యెహోషువ? బలవంతం చేస్తున్నాడా? వారి యొక్క ఫ్రీడాన్ని, వారి యొక్క స్వేచ్ఛని హరించేస్తున్నాడా? లేదు. భక్తిపరులు ఎవరు అలా చేయరు. దేవుడు చేయలేదు, అలాగే భక్తిపరులు కూడా చేయలేదు. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులు అవుదుగాక. ఏమంటున్నారు చూడండి ఇంకా, ఐగుప్తు దేశమను దాసుల గృహంలో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఈ గొప్ప సూచక్రియలు చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. ఒప్పుకున్నారు. ఒప్పుకుని మేము యెహోవానే సేవిస్తామన్నాం అనే మాట ఉంది. వెంటనే యెహోషువ చనిపోయాడు. సీన్ మొత్తం మారిపోయింది. ఎదురుకోకుండా మా దేవుడిని మేము పూజిస్తాం అన్న మనుషులు యెహోషువ ఎప్పుడైతే చనిపోయాడో వెంటనే వాళ్ళకి ఇష్టమైంది. యెహోషువ బలవంతం చేయలా. అయినప్పటికీ ఆయన ఉన్నంతకాలం మాత్రం కొంచెం జాగ్రత్తగా బతికారు. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో వెంటనే ఇశ్రాయేలు ఏమైపోయారు? మళ్ళీ పాత జీవితాలకు వెళ్ళిపోయారు. దేవుడు ఖచ్చితంగా ఏమన్నాడు? మీరు శపించబడతారు, మీకు కీడు వస్తుందంటే ఆ కీడును రప్పించేవాడు ఆయన. అదే న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం అదే. వారి దేవుడిని పట్టుకున్నప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, దేవుడిని విడిచిపెట్టినప్పుడు వారి జీవితాలు ఎలా ఉన్నాయి. ఈ సర్కిల్ జరుగుతూ ఉంటది. ఎక్కడ? న్యాయాధిపతుల గ్రంథం. మనం అది చూడాలి. అందువలన యెహోషువ అనే భక్తిపరుడు తన ముందున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల్ని ఏమాత్రం ఆయన బలవంతం చేసిన వాడు కాదు. వారి స్వేచ్ఛా చిత్తానికి విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత ఇంకొకటి మనం చూసుకుని మనం ముగించుకుందాం. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా ఇశ్రాయేల్ బలవంతం చేయలా. దేవుడు బలవంతం చేయలా ఎవరిని. భూమి మీద ఉన్నటువంటి భక్తిపరులు బలవంతం చేయలా. భూమి మీదకి పరలోకం నుంచి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎవరిని బలవంతం చేయలా.
బలవంతం చేసినవాడు కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఫ్రీడమ్ ఇచ్చాడు, అందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు నమ్ముతావో నమ్మకుండా పోతావో నీ ఇష్టం, అది ఆయన బలవంతం చేయడు. కానీ వాట్ ఈజ్ రైట్ అనేది చెప్తాడు. నన్ను అంగీకరిస్తే, నన్ను వెంబడిస్తే ఏంటి పరిస్థితి అని చెప్తాడు. అది వింటావో వినకుండా పోతారో లోకంలో ఉన్నటువంటి వారు, వారి ఇష్టం అది, అంతే కదా. దేవుడు మనందరికీ జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని అన్ని దయచేస్తున్నాడు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా తెలివైన వాళ్ళమే. ఎవరికి తెలియలేదు చెప్పండి? ఎవరికి తెలియలేదండి? తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అసలు? ఇలా చోట్ల తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆహా, ఎవరికి ఉండాల్సినటువంటి తెలివి వారికి ఉంది. చెప్పిన మాటలు అర్థం చేసుకోగలిగినటువంటి తెలివితేటలు కూడా, జ్ఞానం కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరికి. యేసుక్రీస్తు ముందు ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోగలిగిన స్థితి, జ్ఞానము వారికి ఉంది. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు ఎవరిని బలవంతం చేయట్లా. యోహాను సువార్త 6:54 చూడండి. నా శరీరము తిని నా రక్తం తాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమని నేను వారిని లేపుదును. రైట్, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే నా ఆజ్ఞల ప్రకారం బ్రతికిన వాడు నిత్య జీవం కలిగి ఉంటాడు. నేను ఏం చెప్తున్నానో దాని ప్రకారం చేసేవాడు నిత్య జీవం కలిగి ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. ఈ విషయాలని చెప్పాడు. 60వ వచనం, ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుక్కొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా, నేను దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూసిన ఎడల ఏమందరు? మునుపు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి మళ్ళీ వెళ్తాడు మనుష్య కుమారుడు. అది చూసినప్పుడు మీరేమంటారు? 63, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. 65, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడనూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితున్నా నేను. 66, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరెన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఎవరెందుకని? శిష్యులు. అందువలన ఈనాడు కూడా పరలోకమందున దేవుడు గాని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానీ, యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా నువ్వు ట్రావెల్ చేయాలనుకుంటే చెయ్యి. నిన్నెవరు బలవంతం చేయరు. ప్రభు అసలే బలవంతం చేయడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందువల్ల శిష్యులు ఏం చేశారండి? యేసుక్రీస్తు మాటలు విన్నటువంటి వారు అప్పటి వరకు వెంబడించారు. యేసుక్రీస్తు వారు వారిని ఏం చేశాడంటే లోకంలోనికి పంపాడు, సువార్త ప్రకటన చేశారు వారు. అర్థమవుతుందా? ఈ 12 మంది కాక ఇంకా కొంతమందిని పంపాడు ఆయన. పంపితే వారు ఏం చేశారంటే యేసుక్రీస్తు చెప్పిన మాట కఠినంగా అర్థమైంది. యేసుక్రీస్తు వారు, గుర్తుపెట్టుకోండి, ఏదో సంతోషపరిచే మాటలు కానీ లోక సంబంధంగా ఇప్పుడు డైలాగ్ వేసామనుకోండి, వాకింగ్ చెప్తే డైలాగ్ వేసామనుకోండి, ఏముంటుంది? అని నవ్వుతూ ఉంటారు అందరూ. చాలా బాగుందండి, నవ్వించేస్తున్నాడు. ఈ నవ్వులాట్లు ఎక్కువైపోయినాయి వాక్యంలో. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నవ్వుతే కొంచెం ఏమనిపిస్తుంది మనిషికి? హాయిగా అనిపిస్తుంది. కానీ క్రీస్తు ప్రభు మాటలు అలా ఉండవు. ఎలా ఉంటాయి? కఠినంగా ఉంటాయి. ఈ మాట విని ఇలా అయితే కష్టం అని అప్పటి నుండి ఆయన్ని కొంతమంది శిష్యులు ఏం చేశారు? వెంబడించలేదు. వెళ్ళిపోతుంటే ఆయన ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు అడగట్లా ప్రభు అయిన యేసుక్రీస్తు. కారణం ఏంటో తెలుసా? ఏంటి కారణం? నీకు స్వేచ్ఛ ఉంది. నేను చెప్పాల్సింది అంతా విన్నావు, నువ్వు నా మాటలన్నీ విన్నావు, మళ్ళీ శిష్యుడిగా పనిచేసావు. నువ్వు నన్ను వెంబడించకూడదు అనేది ఎవరిష్టం? నీ ఇష్టం. వెళ్ళిపోయాలనుకుంటున్నావు, వెళ్ళిపోండి. అందరు వెళ్ళిపోయారు. ఎవరు? శిష్యుల్లో చాలా మంది వింటున్నారు. ఇలా చూడాలి,
శిష్యులు చాలా మంది వెళ్ళిపోయారు. ఇంకెవరున్నారు? 12 మంది ఉన్నారు. 12 మంది ఏమంటున్నాడు చూడండి 67. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, ఎందుకు అడుగుతున్నాడు? ఈ 12 మందికి కూడా ఏముంది? స్వేచ్ఛ ఉంది. నేను బలవంతం చేయట్లేదురా నాయనా, మీకు కూడా ఏముంది? స్వేచ్ఛ ఉంది. మీరు చూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? పేతురు అంటాడు, సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. అయితే మీరందరూ పర్వాలా, మీలో ఇంకొక సాతాను కూడా ఉన్నాడు. వాడు నేను చెప్పినట్టు చేయడు, అంతే కదా. వాడు చేయబోయేది ఏందో కూడా ముందు చెప్పేశాడు. ఆయన ఆగల మనిషి, సాతాను సంబంధి కాబట్టి. అంటే ఏముంది? శిష్యుల్లో కూడా వాడికి ఇష్టం వచ్చింది చేయడానికి రైట్ ఇచ్చాడు. నువ్వు చేయాల్సింది ఏదో యోధతో అంటాడు, నువ్వు చేయాల్సింది ఏదో త్వరగా చేసేయండి. అంటే ఫ్రీడమ్. అప్పుడైనా సరే ఆ వ్యక్తి బుద్ధుండి ఏం చేయాలి? ప్రభువుకు తెలిసిపోయింది అంతా అని పాదాల మీద ఉంటే వేరేగా ఉండేది, అవునా? కానీ సాతాను పట్టుకున్నవాడు ఏం చేస్తాడు? వెళ్ళిపోయాడు. వెండి నాణం తీసుకున్నాడు, తీసుకుని ముద్దు పెట్టి మళ్ళీ అప్పగించేశాడు. అందువల్ల శిష్యుడైనా ఎవరైనా, లోకంలో ఉన్న అన్యుడైనా ఎవరైనా సరే సువార్తను విని వారు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కరికి. అలాగే శిష్యులుగా బ్రతుకుతున్నటువంటి వారు ఈనాడు క్రైస్తవులు అంటే ఏంటి అర్థం? వాస్తవానికి క్రైస్తవులు అంటే ఏంటి అర్థం? క్రీస్తు యొక్క శిష్యులు. లోకంలో ఉన్న పేరు వేరే. వాస్తవానికి క్రిస్టియన్స్ అంటే మనుషులు ఆలోచన చేసే విధానం వేరే. ఒక క్యాస్ట్కి క్రిస్టియన్స్ అనే పదాన్ని తగిలిస్తారు, మీరు చూడండి ఎక్కడన్నా కావాలంటే. అది కాదు. క్రిస్టియన్స్ అంటే అర్థం ఏంటంటే శిష్యుడు. ఎవరండి క్రిస్టియన్ అంటే అర్థం ఏంటి? శిష్యుడు అని అర్థం. ఈనాడు కూడా మనందరికి రైట్ ఉంది, మనందరికి ఫ్రీడమ్ ఉంది. ఏది మంచో ఏది చెడో అపోస్తుల బాధ చెబుతోంది ఈనాడు మనందరికీ. అపోస్తులు బోధని వెల్లడి చేశారు. ఏది మంచో ఏది చెడో ఈనాడు నువ్వు వినొచ్చు, వినకపోవచ్చు, అది కూడా నీ ఇష్టమే. కానీ వింటే దాని పర్యవసానం ఏంటి? వినకపోతే దాని పర్యవసానం ఏంటి? వినకపోవడం అంటే దాన్ని ఆ ఆజ్ఞలను అనుసరించి బ్రతకపోవడం, వినకుండా ఉండడం అంటే. అందువల్ల నేను చెప్పేది ఒకటే. ఏం చెప్తున్నానంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి దేవుడు ఏం చేశాడు? స్వేచ్ఛనిచ్చాడు, ఫ్రీ విల్ని ఇచ్చాడు. ఆ ఫ్రీ విల్ని దేవుడు అడ్డగించడు. భక్తిపరులైనటువంటి వారు అడ్డగించరు. పరలోకం నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా దాన్ని అడ్డగించరు. అపోస్తులు కూడా అడ్డగించలా. మనం నేర్చుకుంటాం తర్వాత, అర్థమవుతుంది. అపోస్తుల బోధ కూడా ఎవరిని అడ్డగించట్లా. అపోస్తుల బోధ కూడా ఎవరిని అడ్డగించట్లా. నీకు రైట్ ఉంది, నీకు స్వేచ్ఛా చిత్తం ఉంది భూమి మీద. అందువల్ల భూమి మీద మానవుడు స్వేచ్ఛా చిత్తం కలిగినటువంటి వాడు. అప్పుడే కదా దేవుడు తీర్పు తీరుస్తాడు. నీకు ఫ్రీడమ్ ఇచ్చాను, ఫ్రీడమ్ ఇస్తే నువ్వేం చేసావు? ఆ ఫ్రీడమ్ని దుర్వినియోగం చేసుకున్నావు, చెడుకి నువ్వు ఉపయోగించుకున్నావు. మనిషిని బంధించేసి చెడేదో మంచేదో తెలియకుండా బ్రతకమని చెప్పట్లేదు ఆయన. అన్ని కళ్ళ ముందు ఉంటాయి. నువ్వు మంచి అనుకుంటావో చెడు అనుకుంటావో అది ఎవరిష్టం? నీ ఇష్టమే, నీ ఇష్టం. అందువల్ల దేవుని పిల్లలంగా మనం దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛా చిత్తాన్ని మనం చెడు చేస్తుంటే దేవుడు అడ్డగించడని అదే దారిలో మనం బ్రతుకుతున్నామా? దేవుడు అసలు ఆయన కనపట్టలేదు నాకు, లేకపోతే ఆయన ఎవరు చూసొచ్చారు అని పాపంలోనే బ్రతుకుతున్నామా? ఒకవేళ పాపానికి దాసులం అయిపోయామా?
అంటే నువ్వేం చేస్తున్నట్లు? దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛా చిత్తాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నావు? చెడుకు ఉపయోగించుకుంటూ ఉన్నావు. నీకు రైట్ ఉంది, కానీ దాని పర్యవసానము ఏమది? నరకం. దాని పర్యవసానము నరకం. ఈ గ్రంథం ఆది నుంచి కూడా చెప్పుకుంటూ వస్తాం. దేవుని దగ్గర ఉండడు. దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛా చిత్తాన్ని చెడుకు ఉపయోగించుకునేవాడు దేవునితో ఉండడు. అలాంటి పరిస్థితి కోల్పోతే ఇంకా వాడి క్రైస్తవుడికి బ్రతకడం ఎందుకని అడుగుతున్నాను. అందువల్ల భూమి మీద ఉండగా నీకు ఫ్రీడమ్ ఉంది, నీకు స్వేచ్ఛ ఉంది, నీకు ఫ్రీ విల్ ఉంది. అయితే నువ్వేం చేస్తావు? నీకు దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛా చిత్తాన్ని మంచి కోసం ఉపయోగించుకుంటున్నావా? మంచి కోసం ఉపయోగించుకుని దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతూ పరలోకం వెళ్ళడానికి ఆలోచన చేస్తూ ఉన్నావా? లేకపోతే చెడు చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నావా? ఆలోచన చేసుకో. ఆలోచన చేసుకుని సరిదిద్దుకో. భూమి మీద ఉండగానే మనకు అవకాశం. ఒక్క క్షణం ఈ కట్టెలోంచి కనుక ప్రాణం పోతే అవకాశాలన్నీ మూసివేయబడతాయి. అవకాశాలుండు. భూమి మీద నుంచి నువ్వు తీసివేయబడితే ఇంక ఎలాంటి అవకాశము ఉండదు చనిపోయిన తర్వాత. గుర్తు తెచ్చుకో. దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛా చిత్తాన్ని, ఆయన స్వయం చిత్తం కలిగినటువంటి వాడు భూమి మీద నిన్ను కూడా ఎలా సృజించినాడు? ఆయన స్వయం చిత్తం నీకు ఇస్తూ నువ్వు బ్రతుకు, మంచేదో గుర్తించు, మంచి చేస్తే ఎలా ఉంటుంది, చెడు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్తున్నప్పుడు కూడా మనుషులు గుర్తించలేకపోతున్నారంటే అది ఎవరి తప్పు? ఎవరి తప్పు అండి? మానవుడు తప్పు. దేవుడిని అనటానికి ఆయన మీద పెట్టుకోడు ఆయన నేరం. పెట్టుకోడు అంటే ఏంటి అర్థం? నేరాన్ని చెప్పకుండా లేడు ఆయన. ఏది నేరమో, ఏది అన్యాయమో, ఏది చెడో నీ మనసాక్షి కూడా చెబుతుంది లోపల నుంచి. అలాగే కొత్త నిబంధన కూడా ఈనాడు తెలియపరుస్తుంది. మనం ఏది నిర్ణయించుకుంటామో నిర్ణయించుకుని దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛా చిత్తాన్ని మనందరం పరలోకం వెళ్ళడం కోసం ఉపయోగించాలని, అంటే ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం మనం బ్రతకాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు.